మొదటి సమూయేలు 28:15. సమూయేలు, నన్ను పైకి రమ్మని ఎందుకు నువ్వు తొందర పెట్టావు? సౌలుని అడగగా, సౌలు, నేను బహుశ్రమల్లో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధానికి రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకు ఏమీ సెలవీక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియచెప్పుటకై నిన్ను పిలిపించాను. తలపైకి ఎత్తండి. ఇక్కడ బాగా ఆలోచన చేయాలి. సౌలు అంటున్నారు, నేను బహుశ్రమల్లో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు, దేవుడు నన్ను ఎడబాసాడు, ఒక స్వప్నం కానీ కల కానీ దర్శనం కానీ లేదు, కానీ ప్రవక్తల ద్వారా కూడా నాతో మాట్లాడతలేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. నువ్వు మీరే కదా నన్ను ఏంటి చెప్పండి, గాడిదల దొడ్లో ఉన్నవాడిని మీరే కాదు తీసుకొచ్చి ఇశ్రాయేలు మీదకి రాజుగారు అన్నారు, అభిషేకం మీరే ఇక చేసింది, మీరు ఉన్నంతకాలం ఏదో కొద్ది గొప్ప బాగానే ఉంది, మీరేమో చెప్పాలి చేయకుండా గుట్టుకుమని మీరు వెళ్ళిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, చచ్చిపోయి వెళ్ళిపోయిన సమూయేలు గారిని పిలిచి మాట్లాడుతున్నారు ఆయన. నేను బహుశ్రమల్లో ఉన్నాను, మీరు నాకు ఏం ఆలోచన ఇస్తారో చెప్పండి, నన్ను ఏం చేయమంటారు, రేపు ఏం జరుగుతుంది అని అంటున్నాడు. నేనంటాను దేవుని బిడ్డలారా గుర్తించండి, బహుశ్రమలో ఉన్నప్పుడు ఒకప్పుడు ఈయన అండగా ఉన్నవాడు ఎవరు చెప్పండి? సమూయేలు ప్రవక్త. సౌలు ధైర్యం ఏంటి? సమూయేలే. ఇప్పుడు ఆయన లేకపోయేసరికి ఇప్పుడు బహుశ్రమల్లో ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు ఆయన? ఏమండి, చనిపోయిన వ్యక్తిని, ఈ భూమిని విడిచిన వ్యక్తిని. అంటే దీన్ని చెప్తున్నాను వినండి, మనకు వచ్చే శ్రమల్లో కూడా మనం ఏం చేస్తామంటే కొన్ని పర్యాయాలు ఏమండి, బహుశా మన తల్లి కావచ్చు, బహుశా మన తండ్రి కావచ్చు, వాళ్ళు మనల్ని ఆదుకోవచ్చు, వాళ్ళకి సహాయం చేయొచ్చు, వాళ్ళకు మనకు దూరం అయిపోవచ్చు. అయితే అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే శ్రమలు వచ్చినప్పుడు, మా అమ్మ ఉంటే నా పరిస్థితి ఎలా ఉండదుగా చెప్పండి, మా అమ్మ ఉంటే నా పరిస్థితి ఎలా ఉండదు కదా, మా నాన్న ఉంటే నా పరిస్థితి ఎలా ఉండదు కదా, మా అన్నయ్య ఉంటే నా పరిస్థితి ఇలా ఉండదుగా, మా తమ్ముడు ఉంటే నా పరిస్థితి ఇలా ఉండదుగా. అంటే శ్రమలు వచ్చినప్పుడు లేనిపోని వ్యక్తిని తలంచుకునే వాళ్ళు ఉన్నారు. మరి యోసేపు తనకు శ్రమలు వచ్చినప్పుడు తండ్రి లేడే, తండ్రిని మా తండ్రి ఉంటే నా పరిస్థితి ఇలా ఉంటుందా అన్నాడా? యోసేపు శ్రమలు వచ్చినప్పుడు మా అమ్మ ఉంటే నన్ను ఓదారుస్తుంది, ఆదరిస్తుంది కదా అని అన్నాడా? అలా. అంటే దేవుని పెట్టారా, ఈరోజు చాలామంది కూడా వారికి శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడో ఒక వ్యక్తి ఆదరించుంటారు, ఎప్పుడో ఒక వ్యక్తి ఆదుకుని ఉంటారు, ఎప్పుడో ఒక వ్యక్తి సహాయం చేసి ఉంటారు, ఎప్పుడో ఒక వ్యక్తి లేవనెత్తుంటారు. మనసు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తే చెప్పండి? అంటే వీళ్ళు చేసిన పని, సౌలు చేసిన పని అట్లా ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. శ్రమలు వచ్చినప్పుడు గుర్తించండి, నా పరిస్థితి అయిపోయిందే, వాళ్ళు నాకు దూరం అయిపోయారే, వాళ్ళు ఉంటే నాకు బాగుంటుందే అన్న హృదయం మనకు ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడు లేనిపోయిన వ్యక్తిని తలంచుకుంటే సమూయేలు గారు ఏమని ఇచ్చారు? రేపటి దిన నువ్వు కూడా నాతో ఉంటావు అన్నాడు. అంతే. రేపటి దినానా
ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఈయన చచ్చిపోయిన వ్యక్తిని పిలిపించాను కదా, జరగబోయే హిస్టరీ చెప్తాడు, నాకు శుభవర్తమానం చెప్తాడు, నాకు యుద్ధంలో జయం కలుగుతుంది, నేనే చిరకాల రాజునైపోతాను, నా తర్వాత కొడుకుంటాడు అనుకున్నాడు. పాస్టర్ గారు ఏం చెప్పారంటే, పోయిన వ్యక్తిని పిలిపించావు కాబట్టి నాతో పాటు రేపు పొద్దున్న నాతో పాటు ఉంటావు అన్నాడు. సూపు లేదు మనిషికి, మాట లేదు. అందుకే దేవుని పెట్టారా, శ్రమలు వచ్చినప్పుడు లేని వ్యక్తిని ఎప్పుడు మనం అది దీన్ని ఇంకోలాగా చెప్పమంటారా, కాస్త ఒక ఇంట్లో ఏమండి కొత్తగా పెళ్ళయింది, ఇంటికి వెళ్ళారు, ఏదో కాస్త శ్రమ వచ్చింది, ఈయన వెంటనే ఎవరు తలనిస్తారు? మా అమ్మ ఉంటే, మా నాన్న ఉంటే, మీ సంగతే చెప్తామంటారు. చూడండి, అట్లా ఉండకూడదు. శ్రమలు వచ్చినప్పుడు వీళ్ళని మనసులో తలంచేదానికంటే కూడా నా శ్రమలో నాకు ప్రభు తోడై ఉంటాడు. ఆమేన్.